నాలాయిర దివ్య ప్రబంధములోని తిరువైమొళి అనే రచనను నమ్మాళ్వారు రచించారు. 1102 పాశ్రములు కలిగి ఉన్న ఈ తిరువైమొళి నాలాయిర దివ్య ప్రబంధంలో 110 పాశ్రములు ఒక్కొక్క పత్తుగా 10 పత్తులతో నిండి ఉన్నది. ఒక్కొక్క పత్తులోనూ ఒక్కొక్క రకమైన అభిప్రాయమును నమ్మాళ్వారు చెప్పుకుంటూ వచ్చారు. ఇంతకుముందు 9 పత్తులను చూశాము. ఇప్పుడు ఆఖరిదైన 10వ పత్తులో నమ్మాళ్వారు ఆ శ్రీమన్నారాయణుడికి, ఆ పరమపద పద్మనాభుడికి ఏ ఫలము ఆశించకుండా పూలను సమర్పిస్తూ పూజలు చెయ్యగలిగితే చెప్పలేనంత గొప్ప పుణ్యము లభిస్తుంది అని చెబుతూ, మన జీవితకాలము పూర్తి అయిన తర్వాత ఆ దేవతల మధ్యలో వారితో సమానముగా ఉండగలము అని నమ్మాళ్వారు చెబుతూ, మన శరీరము నశించిన తర్వాత మన ఆత్మను ఆ దేవతలు స్వాగత సత్కారాలతో ఆ వైకుంఠమునకు తీసుకొని వెళ్ళి ఆ శ్రీమన్నారాయణుడికి జాగ్రత్తగా అప్పజెపుతారు అని చెబుతూ, మోక్షానికి వెళ్ళే దారిలో మనకు జరిగే మర్యాదలను మన కళ్ళకు కట్టినట్లుగా నమ్మాళ్వారు ఈ 10వ పత్తులో 9వ భాగములో చాలా గొప్పగా వివరించుకుంటూ వచ్చారు. ఈరోజు తిరువైమొళి యొక్క 10వ పత్తు యొక్క పూర్తి అర్థమును చూద్దాము. తిరువైమొళి 10వ పత్తు మొదటి భాగం యొక్క అర్థము. మొదటి పాశ్రము. తామర తోడలతో నిండిన అందమైన చెరువులతోనూ పచ్చని పంట పొలములతోనూ చుట్టిన తిరుమోగూరు నగరమును నిత్య నివాసముగా చేసుకుని కొలువై ఉన్న స్వామి రాక్షసులను పొడి చేసే శక్తివంతమైన 4 భుజములపై పడే ఉంగరాల జుట్టుతో, తామర కన్నులు, దొండపండు పెదవితో కాళమైకమై ఉన్న స్వామిని పూజించడం కన్నా వేరొక ఉపాయము లేని వారము. 2వ పాశ్రము. చల్లని తులసి దళముల మాల, కదిలే 1000 పేర్ల స్వామి దయ పొంది సుఖపడుతున్న వేదాంతులు నిండి ఉన్న తిరుమూగూరున కొలువై ఉన్న స్వామి దివ్యపాద పద్మముల నీడ తప్ప ఏ గతి లేని వారము. 3వ పాశ్రము. నువ్వు తప్ప మమ్మల్ని రక్షించే వేరొక ఉపాయము లేదు మాకు అని గోల పెడుతూ ఆ బ్రహ్మరుద్రాదులతో కలిసి వెళ్ళి దేవతలు ఆశ్రయించగా రాక్షసులను జయించి ఈ ముల్లోకములను రక్షిస్తూ తిరుగుతున్న స్వామిని, తిరుమోగూరున కొలువై ఉన్న స్వామిని మనస్ఫూర్తిగా ఆశ్రయించి మన దుఃఖములను పోగొట్టుకుందాము. 4వ పాశ్రము. మా దుఃఖములను పోగొట్టి మమ్మల్ని రక్షించు అని ప్రార్థిస్తూ ఋషులు, దేవతలు ఆశ్రయించే 1000 పడగల వెలుగుల తేజముల ఆదిశేషుడి పానుపుపై పవళించిన దివ్యకాంతుల స్వామి తిరుమోగూరున కొలువై ఉన్న స్వామి దివ్యపాద పద్మములను సేవిస్తూ మన దుఃఖములను పోగొట్టుకుందాము రండి. 5వ పాశ్రము. దివ్యకాంతుల తేజోమూర్తి, అండపిండ బ్రహ్మాండములను కొలిచిన సాటిలేని ఆదికారణుడు కొలువై ఉన్న చోటు, అన్ని దిక్కులలోనూ పండే పంట పొలములు, చెరుకు తోటలు ఏపుగా పెరిగే తిరుమోగూరులోని దేవాలయమునకు వెళ్ళి ప్రదక్షిణములు చేస్తూ భక్తితో భజన చేస్తూ నాట్యమాడుదాము రండి భక్తులారా. 6వ పాశ్రము. చెడు ప్రవర్తన కలిగిన రాక్షసుల పాలిట మృత్యువై ఉన్న కుంభనర్తకుడు, అద్భుతమైన ఆత్మీయపు ఆప్తుడై పూజించే మనకు అమృతమై ఉన్న గోవిందుడు, దేవతలకు ఋషులకు అద్వితీయుడై ఉన్న దేవాది దేవుడు, చల్లని నిండు నీటి కొలనులతో పండిన పంట పొలములతో చుట్టి ఉన్న తిరుమోగూరున కొలువై ఉన్న స్వామి తామరల వంటి దివ్యపాద పద్మములు తప్ప వేరొకటి మనల్ని రక్షించలేవు. 7వ పాశ్రము. విశాలమైన ఆకాశమును చుట్టూ ఉన్న ఈ నీటిని ముందుగా సృష్టించి బ్రహ్మదేవుడిని సృష్టించిన లోకకర్త ఈ భూమిపైన కొలువై ఉన్న తిరుమోగూరునకు వెళ్ళి ఈ గొప్ప ప్రపంచంలోని మూల ప్రకృతికి కారణమై ఉన్న నా స్వామి, నువ్వు తప్ప రక్షించేవారు వేరొకరు లేరు అని అంటూ ప్రదక్షిణములు చేయగలిగితే మనల్ని బాధ పెట్టే పాపములన్నీ వెంటనే పారిపోవును. 8వ పాశ్రము. ఎత్తైన గొప్ప తోటలతోనూ అందమైన చెరువులతోనూ అలంకరించి ఉన్న దివ్యక్షేత్రము తిరుమోగూరున కొలువై ఉన్న 1000 పేర్ల స్వామి భయంకరమైన రాక్షసుల దగ్గరకు వెళ్ళి చంపిన దశరథ పుత్రుడు, మరకత మణిమణుల మెరుపు కలిగిన ఆ శ్రీరామచంద్రుడి దగ్గరకు వెళ్ళి ఆశ్రయించండి భక్తులారా. మీ దుఃఖములన్నీ వెంటనే మిమ్మల్ని వదిలిపెట్టి పారిపోవును. నిర్మలమైన మనస్సులోని
తామరల వంటి దివ్య పాద పద్మములు, నిర్మలమైన సరస్సులోని తామరల వంటి దివ్య పాద పద్మములు, పద్మనేత్రములు, పగడపు అదరములు, అలంకరించిన 4 విశాలమైన భుజములు కలిగి రాక్షసులను ముక్కలు ముక్కలుగా చేసిన మహాబలవంతుడు. ఎల్లవేళలా హాయిగా నివసించే తోటలతో చుట్టిన తిరుమోగూరు నగరమునకు వెళ్ళి, నా స్వామి సర్వేశ్వర అంటూ జన్మజన్మలకు సరిపడా మంచి రక్షణను నేను పొందగలిగాను. 10వ పాశ్రము. మనము పొందే మంచి రక్షణ మన గురించి అని తెలుసుకున్న దేవతలు ఆ స్వామిని ఆశ్రయించినప్పుడు బాధపెట్టే భయంకరమైన రాక్షసుల నుండి మోహిని అవతారుడై రక్షించిన స్వామి. తిరుమోగూరును ఉన్న ఆ స్వామి పేర్లను ధ్యానిస్తూ కీర్తించండి బంధువులారా. 11వ పాశ్రము. కీర్తించండి బంధువులారా అని అంటూ ఆ కుంభనర్తకుడు గురించి కురుకాపురిలోని షటకోపులు అనే నమ్మాళ్వారు మనస్ఫూర్తిగా చెప్పిన 1000 ద్రవిడ పాశ్రములలోని అందమైన తిరుమోగూరును గురించి ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారి దుఃఖములన్నీ నశించి పారిపోవును. తిరువాయిమొళి 10వ పత్తులోని 2వ భాగము. 1వ పాశ్రము. చెరువుల చుట్టూ 9 జుమ్మంటూ తిరిగే పంట పొలములు కలిగిన తిరువనంతపురమునకు వెళ్ళి ప్రతి నిమిషము స్వామి కేశవ అని అనగలిగితే భయంకరముగా శిక్షించే ఆ యమభటులు దగ్గరికి రాలేరు. 2వ పాశ్రము. ఇప్పటికిప్పుడే వెళ్ళి చేరగలిగితే ఇక ఎప్పటికీ దుఃఖమే రాదు. కొండల వంటి మేడల పక్కన గురువింద గింజలతో నిండిన పొన్నలు, సంపెంగల వాసనల తోటలు కలిగిన తిరువనంతపురమున ఉన్న మాయాలోలుడు ఆ పద్మనాభుడి ఒక్క పేరే కాకుండా 1000 పేర్లను తలుచుకునే వారికి ఆ దేవతల పక్కనే స్థానముండును. 3వ పాశ్రము. ఈ లోకములనంతా మింగి కక్కిన స్వామి గరుత్మంతుడిని నడుపుకుంటూ వచ్చి చేరిన చల్లని తిరువనంతపురమునకు వెళ్ళి ఆ స్వామి 1000 పేర్లలో ఏదో ఒక పేరు చెప్పగలిగితే దుఃఖాన్ని కలిగించే పాపములన్నీ పారిపోవును. 4వ పాశ్రము. గొప్ప కడలి నీరు చుట్టిన చోట సువాసనల తోటలతో పచ్చని పంట పొలములతో నిండి ఉన్న అందమైన తిరువనంతపురముపై ఆశపడి నిత్య నివాసము ఏర్పరచుకున్న స్వామికి, ఆ పద్మనాభుడికి ఏ ఫలము ఆశించకుండా పూలను సమర్పిస్తూ పూజలు చెయ్యగలిగితే చెప్పలేనంత గొప్ప పుణ్యము లభిస్తుంది అని నిస్సంకోచముగా చెప్పవచ్చును. 5వ పాశ్రము. నిజమే చెబుతున్నాము వినండి. ఎంతో గొప్ప పుణ్యము చేసుకున్నట్లు మంచి నీటితో పాటు మంచి పువ్వులను సమర్పిస్తూ ఆ స్వామి దివ్యనామములను ధ్యానిస్తూ దివ్యమైన తిరువనంతపురములోని ఆ స్వామి దివ్యపాద పద్మములను ఆశ్రయించేవారు తమ జన్మబంధనములను ఛేదించుకొని ఆ పైన ఉన్న దేవతలతో సరిసమానులు అగుదురు. 6వ పాశ్రము. బంధువులారా, చెప్పినది వినండి. యక్షశ్వేనుల వారు మొదలగు దేవతలందరూ ఆ స్వామికి అంతరంగ సేవలు సేవిస్తూ అక్కడక్కడే తిరుగుతుండగా తిరువనంతపురమున కొలువై ఉన్న స్వామి షణ్ముఖుని తండ్రి అయిన శివుడి దుఃఖమును పోగొట్టిన ఆదికారణుడు ఆ గోవిందుడిని మనము వెళ్ళి ఆశ్రయించదము రండి. 7వ పాశ్రము. ఈ లోకములను, ఈ ప్రాణులను, ఆ దేవతలను, ఈ మహదాదులను సృష్టించిన స్వామి శేషపానుపై పవళించిన పరమపావనమైన శేషశాయి ఆ పద్మనాభుడు మన పాపములను హరించే గోవిందుడు కొలువై ఉన్న చోటు, నిండి ఉన్న నీళ్లలో ఎగురుతున్న చేపలు తుల్లిపడే పొలములు చుట్టి ఉన్న తిరువనంతపురములోని వాకిళ్లను ఊడ్చగలిగిన మన పాపములన్నీ పారిపోవును. 8వ పాశ్రము. బంధువులు కాబట్టి మీకు చెబుతున్నాము. అందమైన తిరువనంతపురమును మన్మధుడి కన్నా గొప్ప అందగాడు ఆ గొప్ప మన్మధుడిని కన్నవాడు పడగల శేషుపానుపై పవళించిన స్వామి నిత్య నివాసముగా చేసుకున్నాడు అని అందరూ అంటుంటారు. మీరు కూడా వెళ్ళి ఆ స్వామి దివ్యపాద పద్మములను సేవించుకొని మీ క్రూర పాపములను పోగొట్టుకోండి. 9వ పాశ్రము. మేము మీకు రోజు చెబుతున్నది విన్నారు కదా, మీరు ఆలోచించి చూడండి. ఏది క్షేమకరమో మీకే తప్పకుండా తెలుస్తుంది. ఒత్తైన తోటల తిరువనంతపురములోని స్వామికి
ధూపదీపములను మంచి పవాసన గల పువ్వులను నిర్మలమైన మనస్సుతో సమర్పించి ఆ వామనుడి దివ్యపాద పద్మములను చూస్తూ పూజించండి. వెంటనే మీ పాపములన్నీ తమకు తాముగా నశించిపోతాయి. 11వ పాశ్రము. బంగారముతో కట్టిన ప్రహారీలా తిరువనంతపురంలోని స్వామిని చూస్తూ ఓ మాధవ అని అంటూ నిత్యము గంధముతో పాటు ధూపదీప నైవేద్యములతో కోసిన తామర పువ్వులతో పూజించగలిగిన వారు చెప్పలేనంత గొప్పవారు అవుదురు. 11వ పాశ్రము. అవధి లేని కీర్తి కలిగిన తిరువనంతపురములోని ఆదికారణుడి గురించి గుత్తులుగా వికసించిన పూల తోటల కురుకాపురిలోని శటకోపులు అనే నమ్మాళ్ళవారు చెప్పిన అర్ధవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారు తమ జీవిత తదనంతరమున అలంకరించుకున్న అప్సరసులను పొంది ఆ తర్వాత వైకుంఠమును చేరగలరు. తిరువాయిమొళి 10వ పత్తులోని 3వ భాగం యొక్క అర్థము. 1వ పాశ్రము. ఆవులను మేపుతూ నువ్వు వెళ్ళిన ఈ ఒక్క క్షణము ఒక్క పగలు 1000 యుగములతో సరిసమానమై విదురు వంటి నా భుజములు వాడిపోతున్నవి స్వామి. కనిపించే కోకిలలు అదిగో కూస్తున్నాయి, ఇదిగో గుంపులుగా ఈ నెమళ్ళు నాట్యమాడుతున్నాయి. శిథిలమై ఉన్న నేను నిస్సహాయతతో దేనిని చూడలేకపోతున్నాను. దయ్యలేదా నీకు కృష్ణ? నీ తామర కన్నులతో నన్నే చూస్తూ నిలువెల్లా చీల్చుతూ దయ్యలేని వాడివే అయితివి కదయ్యా స్వామి. 2వ పాశ్రం. నిజముగా నీకు దయ్యలేదు కృష్ణ. దయ్యలేని నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడల్లా ఆనంద ప్రవాహపు వెల్లువ ఆ ఆకాశపు హద్దును దాటి నా మనస్సును ముంచివేయగా అది కళ అని తెలిసినా అందులో నా ప్రాణములు మునిగి తేలుతూ ఉండగా దానిని చూసిన నా ఆత్మ ఓర్వలేకపోతున్నదయ్యా. ఇన్నిసార్లు నిన్ను ఎడబాసినా కూడా నేను చావలేకపోతున్నాను. ఇప్పటికైనా నువ్వు పశువుల మేపుటకు వెళ్ళవద్దు స్వామి. 3వ పాశ్రము. నువ్వు పశువులను మేపుటకు వెళ్ళినప్పుడల్లా కదులుతున్న చేపకన్నులు రెండింటిలో నీరు నిండిపోతుండగా వేడి నిట్టూర్పులతో నా ఆత్మ కాలిపోతూ సాయపడేవారు ఎవరూ లేక చచ్చిపోతున్నది. నేను బ్రతుకుంటేనే కదా నీ కాటుక మేని చిందులు చూడగలిగేది. గోపికలమై ఈ గొల్ల కులములో పుట్టిన భాగ్యానికి ఎడబాటుతో చస్తూ బతకలేకపోతున్నాము. ఒక్క పగలు కూడా నిన్ను ఎడబాయలేకున్నాము స్వామి. 4వ పాశ్రము. ఓ గోవిందుడా, భక్తులమైన మమ్మల్ని ఒంటరితనపు నిస్సహాయతతో వదిలిపెట్టి వెళ్ళిన నువ్వు మా దుఃఖములను తలవడం లేదు. మధురమైన నీ అమృతరస ప్రవాహములో కొట్టుకొని పోతున్న మమ్మల్ని విడిచిపెట్టి నువ్వు ఆవుల మందను మేపడానికే ఇష్టపడి వెళ్తున్నావు. మధురమైన నీ ఎర్రని పగడపు పెదముల నుంచి వచ్చిన మాయ మాటలను తలుచుకున్నప్పుడల్లా నా ఆత్మ మండిపోతున్నది స్వామి. 5వ పాశ్రము. పగలంతా ఆవులను మేపుటకు వెళ్ళిన ఓ కృష్ణ, నీ మాయ మాటలను తలుచుకుంటూ నా ఆత్మ మండిపోతుండగా సాయం సంధ్యవేళ మొగ్గలు విచ్చిన మల్లెలు మత్తెక్కిస్తూ అలంకరించిన గుండెలను చేరి నీ అధరామృత పానమును గ్రోలమని చెబుతున్నాయి. తామరల వంటి నీ దివ్యహస్తములను భక్తులమైన మా తలలపై ఉంచి మమ్మేలవయ్యా స్వామి. 6వ పాశ్రం. అందమైన మోహనాకారుడా, ఓ కృష్ణ, భక్తులైన వారు ఎంతోమంది నీ దివ్యపాద పద్మములను పట్టుకొని నీ గొప్ప దివ్యత్వమును పొందగలుగుతున్నారు. నీ ఎడబాటును భరించలేని మా ఆడతనము కన్నీటితో తడిసి నిలవలేకున్నది. ఆలమందను మేపుతో వెళ్ళిన నిన్ను తలుస్తూ మా ఆత్మ నిప్పు వద్ద చేరి ఉన్న మైనము వలె కరిగిపోతూ నాశనమగుతున్నది. 7వ పాశ్రము. నిప్పు వద్ద చేరి ఉన్న మైనము వలె నా ఆత్మ కరిగిపోతూ నా భుజములు వడిలిపోగా ఒంటి మీద ఉన్న మెత్తటి బట్టలు, చేతిగాజులతో పాటు తామర కన్నులలోని నీటి బిందువులు జారిపడుతూ మండుతున్న నా ఎదగుండెలను తడుపుతున్నాయి. ఓ దివ్యమణివర్ణుడా,
ఎర్రని తామరల వంటి నీ మృదువైన పుష్పపాదములో నొప్పి పుట్టినట్లు వెళ్ళవద్దు స్వామి. ఎంతో ఇష్టముగా ఆవులను మేపడానికి నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ రాక్షసులు ఎదురైతే ఏమవుతుందో వెళ్ళకు కృష్ణ. 8వ పాశ్రము. స్నేహము ఆశ అనే రెండింటి కలయికతోనూ కలిసి ఉన్న నా మనస్సు ఆ రాక్షసులు ఎదురైతే ఏమవుతుందో అని కలవరపడుతూ నిన్ను ఆవుల వెంట వెళ్ళొద్దు అని చెబుతున్నది. వశపరుచుకునే నీ ఎర్రని తామర కన్నులు చేతులు ఆ పీతాంబరమును చూస్తూ నిన్ను అభిమానించే సన్నని నడుము గల గోపికలతో కలిసి తిరుగుతూ నా చెయ్యి వదిలిపెట్టకు కృష్ణ. 9వ పాశ్రము. నిన్ను కోరుకునే వారందరి మధ్యన నవ్వుతో తిరుగుతున్న నిన్ను చూసి మేము ఆనందిస్తున్నాము. కంసుడు పంపగా కోరుకున్న రూపములో వస్తున్న రాక్షసులు ఎక్కడ నీతో దొంగ యుద్ధము చేస్తారో అని మా ఆడతనము భరించలేకపోతున్నది. నువ్వు పశువులను మేపుటకు పోవద్దు స్వామి, మా మాట వినవయ్యా. 10వ పాశ్రము. వైకుంఠము కన్నా ఆలమందను మేపడానికే ఎక్కువ ఇష్టము చూపెట్టి ఎర్రని పండుటదరపు గొల్లల దైవమా, నా మాట వినవయ్యా. ఆ రాక్షసులు చాలా బలవంతులు. తపస్సు చేసుకుని ఎంతోమందిని దొంగ యుద్ధముతో బాధ పెట్టారు. నువ్వు ఒక్కడవే వెళ్ళకయ్యా. నీ పక్కనే ఉన్న బలరాముడితో కలిసి తిరగడం లేదు అని నా ఆత్మ లోపలే మండిపోతున్నది స్వామి. 11వ పాశ్రము. ఎడబాటు భరించలేని గోపిక ఆవులను మేపుటకు వెళ్ళవద్దు అంటూ ఎరుపు రంగు పండుటదరము కలిగిన గొల్లల దైవము ఆ శ్రీకృష్ణుడికి చెప్పినట్లుగా శంఖములు నిండిన తామ్రపర్ణి నది ఒడ్డున కురుకాపురి నగరంలోని శటకోపులు అనే నమ్మాళ్ళవారు చెప్పిన అర్ధవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములు వాటికి అవే సరిసాటి. తిరువాయ్మొళి 10వ పత్తులోని 4వ భాగం యొక్క అర్థము. 1వ పాశ్రము. నల్లని మేఘవర్ణుడు పద్మనేత్రుడు ఈ భూమి ఆకాశము నీరు నిప్పు గాలి అయి ఉన్న చక్రి గొప్పవారైన దేవతలు కీర్తించే మహిమాన్వితుడు. ఆ దామోదరుడి దివ్యపాద పద్మములే మనకు దొరికిన గొప్ప భక్తి మార్గములు. 2వ పాశ్రము. స్వర్గములో ఉన్న దేవతలైనా చూడాలి అని అంటే కష్టమై ఉన్న కష్టసాధ్యుడిని, లక్ష్మీదేవిని తనలో ఉంచుకున్న ఎర్రని కన్నున సర్వేశ్వరుడిని, నిరంతరము తమ మనసులో ఉంచుకున్న వారి పాపపుణ్యములు అనే 2 కర్మములను పోగొట్టే స్వామి ఇప్పుడు నన్నేలుతో రక్షిస్తున్నాడు. 3వ పాశ్రము. ఆ చక్రధరుడు నన్ను రక్షిస్తూ ఉన్నందువలన ఎక్కడా ఏ లోటు లేకుండా పోయినది. చేపల వంటి అందమైన కన్నుల చురుకైన శాంతమూర్తి గోపబాల రాధావల్లభుడి దివ్యపాద పద్మములను సేవిస్తూ నా తలపై ఉంచుకున్నందువలన గడిచిపోయిన ఈ జన్మ దుఃఖములలోనికి నేను మళ్ళీ వెళ్ళలేను. 4వ పాశ్రము. దేవతలు కూడా సేవించేటట్లు కొండలపై కొలువై ఉన్న స్వామి, మర్రి ఆకుపై పవళించిన స్వామి దివ్య పాద పద్మములను నా తలపై ఉంచుకొని ఎట్టి పరిస్థితులలోనూ విడదీయకూడదని నా మనసులో నిర్ణయించుకున్నాను. 5వ పాశ్రము. ఆ శేషశయనుడిని ఆ చక్రధరుడిని ఆశించి ఎల్లవేళలా తలుచుకునే భక్తులకు కనిపించే నిత్య సత్యమై ఉన్న స్వామిని మోసముతో మనము ఎప్పటికీ తెలుసుకోలేము. అందుకే నేను ఆ స్వామిని విడవకుండా నా మనసులో ఉంచుకోవడానికే నిశ్చయించుకున్నాను. 6వ పాశ్రము. ఎల్లవేళలా ఆ శేషశయనుడిని భక్తితో మనసులో ఉంచుకున్న వారిని ఆ స్వామి తప్పకుండా అనుగ్రహించును. అందుకే ఆకాశములోని చంద్రవంకను సిగిలో ఉంచుకున్న జటాజోటదారి ఆ శివుడిని తన పక్కనే ఉంచుకున్న నా స్వామి యొక్క దివ్యపాద పద్మములను నేను ఆశ్రయిస్తున్నాను. 7వ పాశ్రమం. పరమపద పావనమూర్తిని ఆ సర్వోన్నతుడిని మణిమాణిక్యము వంటి మధుసూదనుడిని ఎర్రని బంగారు ఛాయ మెరుపుతో మెరిసే చక్రము ధరించిన స్వామిని ఎల్లవేళలా కొలిచినట్లయితే ఏ ఒక్క రోగము మనల్ని చేరదు. మన జన్మలన్నీ నశించి ఆ పరమపదమును చేరగలము మనసా. 8వ పాశ్రము. చక్రధరుడు గొప్ప దేవతలకు అధిపతి, కల్పతరువు వంటివాడు, కాలచక్రమును సృష్టించినవాడు.
ఆలమందను మేపిన గోపాలుడు. అందమైన విశాల భుజములతో గోవర్ధనగిరిని ఎత్తిన ఆ గోవిందుడి దివ్యపాద పద్మములను మరవకుండా తలుస్తూ సుఖపడు మనసా. 9వ పాశ్రము. ఆ స్వామి నిత్య సేవలో నేను మునగకముందే పరమపావనుడు చెప్పిన రహస్యము ప్రకారము ఆ స్వామి కమలముల వంటి కుసుమ పాదములను నేను చూడగలిగాను. ఆ దివ్య పాదములను నేను చూడగానే నా పాపములన్నీ నన్ను పూర్తిగా విడిచిపెట్టి వెళ్ళెను. 10వ పాశ్రము. దిక్కులన్నిటిలోని దేవతలు కొలిచిన మహమాన్వితుడైన సర్వేశ్వరుడి దివ్యపాద పద్మములను ప్రతిరోజు ధూపదీప నైవేద్యములతో పాటు పువ్వులను జలములతో నిండిన జలముతో భక్తి నిండిన మంత్రములతో పూజించడమే చాలా మంచిది. 11వ పాశ్రము. రక్షించే సర్వేశ్వరుడు ఆ ఆజానుబాహుడు ఆ స్వామిని ఆశ్రయించండి అని వళుతినాడులోని కొరుకాపురి నగరములోని శటకోపులు అని నమ్మాళ్ళు వారు చెప్పిన అర్ధవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారికి ఆ శ్రీకృష్ణుడి దివ్యపాద పద్మములను సేవించే భాగ్యము తప్పక కలుగుతుంది. తిరువాయిమొళి 10వ పత్తులోని 5వ భాగము. అర్థము. 1వ పాశ్రము. ఆ శ్రీకృష్ణుడి దివ్య పాదపద్మములను చేరాలి అని మనస్సు కలిగిన వారు ఖచ్చితంగా ఆ శ్రీమన్నారాయణుడి దివ్యనామములనే తలచెదరు. 2వ పాశ్రము. నా స్వామి ఈ శ్రీ భూదేవికి భర్త, ఈ జగత్తుకు కారణుడు అయిన ఆ శ్రీమన్నారాయణుడే ఆ కంసుడి ఏనుగును చంపెను. 3వ పాశ్రము. తాను సృష్టించిన ఈ లోకములన్నిటినీ తానే మింగి బయటకు తీసి విడదీసి రక్షిస్తున్నాడు. 4వ పాశ్రము. కడలి నీట బలమైన పడగల ఆదిశేషుడి పానుపపై పవళించి రక్షించే స్వామి దివ్యపాద పద్మములపై ప్రతిరోజు పువ్వులను ఉంచి సేవించండి. 5వ పాశ్రము. వాడిపోని వికసించిన పూలను తీసుకొని ప్రతిరోజు సేవిస్తూ ఆ స్వామి దివ్యనామములను పాడుతూ మోక్షమును పొందండి. 6వ పాశ్రము. రెల్లు పూల వంటి రంగు కలిగిన స్వామి పిశాచి పూతన పాలను తాగిన మాధవుడు నిత్య నివాసి అయి ఆ వెంకటాద్రి పైన కొలువై ఉన్నాడు. 7వ పాశ్రము. ఓ మాధవుడా అని మనస్ఫూర్తిగా తలిచిన వెంటనే ఆ స్వామి ఏ ఆటంకములు కలగనివ్వడు. 8వ పాశ్రము. ఏ పాపములు దరికి చేరనివ్వని మేఘవన్నుడి దివ్యమైన పేర్లను ఎవరు చెప్పెదరో వారు దేవతలతో సరిసమానులు అగుదురు. 9వ పాశ్రము. దేవతలకు కూడా కష్టమై ఉన్న స్వామిని భక్తితో నమ్మి సేవించిన వారికి ఏ పాపములు అంటవు. 10వ పాశ్రము. సెలయేళ్లలో ఉన్న మంచి తామర పువ్వులను సమర్పించి ఆ సర్వేశ్వరుడిని తలచినట్లయితే పూర్వజన్మ పాప కర్మములు భయంకరమైన అజ్ఞానపు వాసనలు భయము చెంది పారిపోవును. 11వ పాశ్రము. ఆ సర్వేశ్వరుడి దయను పొందిన శటకోపులు అని చెప్పిన దివ్యమైన అర్ధవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములు భక్తుల పాలిట కరుణారస సాగరములే. తిరువాయిమొళి 10వ పత్తులోని 6వ భాగం యొక్క అర్థము. 1వ పాశ్రము. ఓ మండి మనసా, ఆ స్వామి తన దయ పొంది గొప్ప భాగ్యవంతుడిని అయిన నాకు నచ్చిన వరములను ఇవ్వాలి అని ప్రయత్నిస్తున్నాడు. అజ్ఞానమును ఇచ్చే ఈ పెద్ద భూమిలో పుట్టే ఏ జన్మలను నేను కోరను. అందుకే అజ్ఞానమును వదిలిపెట్టి వాటూరు నగరంలోని స్వామి దివ్యపాద పద్మములను ఆశ్రయించు. 2వ పాశ్రము. వాటూరులోని నా స్వామి దివ్యపాద పద్మములను ఆశ్రయించి ఈ పెద్ద భూమిపైన ఉండే మన జన్మములను పోగొట్టుకున్నాము. వింటున్నావా ఓ మంచి మనసా? నా స్వామి ఆ కేశవుడి గురించి పాటలు పాడి పూర్వజన్మముల పట్టును ఛేదించుకుంటూ ఈ భూలోకములను వదిలిపెట్టి మనము ఆ శ్రీమన్నారాయణుడిని పొందగలుగుతున్నాము. 3వ పాశ్రము. ఆ శ్రీమన్నారాయణుడి దివ్యనామములను చెబుతూ ఆ స్వామిని పొందిన నాకు పద్ధతి ప్రకారము ఆ వైకుంఠమును ఇవ్వాలి అని ఈ భూలోకములో ఐశ్వర్యవంతమైన వాటూరులోని స్వామి తొందరపడుతున్నాడు.
తలుచుకోగానే అయ్యే పనులు కావివి, తెలుసా మనసా? 4వ పాశ్రము. హిరణ్యకశ్యపుడి బలమైన గుండెలను చీల్చి ఆయుధములను చేతపట్టిన కురురాజులు భయపడినట్లు పాండవుల గురించి రథమును చేపట్టిన వాటూరులోని స్వామి నా మనస్సులోనే ఉండిపోయి ఈ ద్రవిడ వేదమును అనుగ్రహించెను. 5వ పాశ్రము. తేనెకారు తులసి పూలతో మెరిసే దివ్యపాద పద్మములు కలిగిన అందమైన స్వామిని తల మీద పెట్టుకుని గరుత్మంతుడిని ఎక్కి తిరిగే వాటూరులోని స్వామి చూపిన దారి ప్రకారము నేను వైకుంఠమును ఎక్కడము మొదలు పెడుతున్నాను. 6వ పాశ్రము. మదమెక్కి చంపవచ్చిన ఏనుగు దంతమును పీకి కొండ వంటి మేడలతో ఆదిశేషుడిపై కొలువై ఉన్న వాటూరులోని స్వామి కదిలే దివ్యపాద పద్మములను చేరాలి అనుకున్న నేను నా హృదయము నుండి ఎప్పటికీ కదలని స్వామి ఆ పద్మనేత్రుడిని నా తల మీద పెట్టుకుని చేరగలుగుతున్నాను. 7వ పాశ్రము. కదిలే స్వామి దివ్యపాద పద్మములను చేరి నా కృష్ణుడు ఉన్న చోటును తెలుసుకోగలిగాను. తరంగించే అలల కడలతో చుట్టబడి దక్షిణ దిక్కుకు తిలకమై పర్వత వరసల వంటి మణిమేడలు ఉన్న వాటూరులోని స్వామి పూల పాద పద్మములపై ఉంచిన చల్లని తులసి నా స్వామి దివ్య శరీరము నుండి వచ్చినట్లుగా పరిమళిస్తున్నది. 8వ పాశ్రము. దివ్య శరీరము నుండి పరిమళించే చల్లని తులసి వాసన నిండిన దివ్య శరీరము, దివ్య కిరీటము, చేతిలోని చక్రము ఉన్న స్వామిని చూస్తున్నంతసేపు యుద్ధము చేస్తున్న సముద్రము వలె నా మనసు కలవరపడిపోతున్నది. కాటుక వంటి నల్లని కొండ దివ్య శరీరపు వాటూరులోని స్వామికి నేను ఏమి చేశాను అని నా మనసులో ఇంతలా కలిసిపోతున్నాడు. 9వ పాశ్రము. కీర్తి నిండిన గరుత్మంతుడిని ఎక్కి రాక్షసులందరినీ చంపి వచ్చిన స్వామి చల్లని వాటూరులో మెరిసే వక్షస్థలముపై ఉన్న శ్రీ మహాలక్ష్మితో పాటు వెలుగుతున్న శ్రీయపతి నా మనసులో నిండుగా చేరి నన్ను వదిలిపెట్టడం లేదు. 10వ పాశ్రము. మధ్యల ఆదిశేషుడిపై ఉన్న వాటూరు స్వామి ఆ హిరణ్యకశ్యపుడి గుండెలను చీల్చిన నారసింహుడు నా స్వామి తనను విడవకుండా సేవ చెయ్యమని చెప్పి నా జన్మలను ఛేదించి నా సేవలను పూర్తిగా స్వీకరించి చెప్పలేనంత గొప్ప ఫలితమును పొందగలిగే గొప్ప భాగ్యమును నాకు ఇచ్చెను. 11వ పాశ్రము. కదలాడే తన దివ్య పాద పద్మములను చూపి భయంకరమైన నరకమునకు చేరకుండా చేసిన స్వామి వాటూరులోని సర్వేశ్వరుడు గురించి నిండైన కురకాపురి నగరములోని షటకోపులు అనే నమ్మాళ్ళవారు పాడిన అర్ధవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చెప్పగలిగిన వారు ఈ 10 పాశ్రములలో చెప్పబడిన విషయాన్ని ఆ దేవతలు చెవులారా వింటూ తృప్తి పడెదరు. 10వ పత్తులోని తిరువాయిమొళి 10వ పత్తులోని 7వ భాగం యొక్క అర్థము. 1వ పాశ్రము. అందమైన భావమును తెలిపే కవికిషోరులారా, తిరుమాలిరం షోలే నగరములో ఉన్న వెన్న దొంగ మాయాలోలుడు అయిన నా స్వామి నాకు కనపడకుండా ఒక మహాకవియే నా మనసులోకి చేరి ఆ లక్ష్మీదేవికి కూడా తెలియని విధముగా నా ఆత్మలోన కలిసిపోయి నా మనసును వశపరుచుకుని తానే ప్రధానుడై నాలో పరిపూర్ణముగా నిండిపోయి ఉన్నాడు. అందుకే మీ ఆత్మను రక్షించే స్వామికే మీరు సేవ చెయ్యండి. 2వ పాశ్రము. పరిపూర్ణమై ఉన్న నా స్వామి సకల లోకములలోని ప్రాణులకు తానే ప్రధానుడై ఉన్న స్వామి నా ఆత్మలో పూర్తిగా నిండిపోయి తానే నేనుగా మారిపోయి తనను తానే కీర్తించుకుంటున్న స్వామి అమృతము వంటి తేనె పాలు బెల్లము అయి ఉన్న స్వామి ఆ తిరుమాలిరం షోలే నగరంలో కొలువై ఉన్నాడు. 3వ పాశ్రము. మలినమై ఉన్న నా శరీరములోకి చేరి వదిలిపెట్టని నా ఆత్మను వశపరుచుకొని మొత్తం తానే అయి ఉన్న మాయాలోలుడు గొప్ప దయ కలిగిన నా స్వామికి దక్షిణ దిక్కున ఉన్న తిరుమాలిరం షోలే వైపుకు తిరిగి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. 4వ పాశ్రము. ఈ లోకములోని ప్రాణులు అన్నీ తానే అయి ఉన్న స్వామి ఈ భూమిపైన అంతటా తిరుగుతూ చెడ్డ పనులు చేసే రాక్షసులను సర్వనాశనము చేసే స్వామి నాకు ప్రాప్తించిన ఈ శరీరమును తన చేతిలోనికి తీసుకుని ఎప్పటికీ తనదిగా చేసుకున్న స్వామి దక్షిణ దిక్కుకు తిలకమైన తిరుమాలిరం షోలే కొండపై ఉన్న స్వామి చేస్తున్న పనులు ఎంత గొప్పవో. 5వ పాశ్రము.
చెడ్డ పనులు చేసే రాక్షసులు నశించి మంచివారైన దేవతలు విలసిల్లునట్లు చేసిన స్వామి, తిరుమాలిరం షోలే నగరంలో కొలువై ఉన్న స్వామి, తనకు తానుగా వచ్చి నాలో కలిసిపోయి భక్తి నిండిన వారిని గొప్ప సిరి సంపదలతో ముంచి తేల్చగలిగే మధురమైన కవితలను రాగమయమైన పాటలుగా నా ద్వారా పాడించుకుంటున్నాడు. 6వ పాశ్రము. ఈ ముల్లోకములను యుగయుగములుగా బాధ్యతగా రక్షిస్తూ అన్నిటినీ ఒకే విధముగా తన పెద్ద కడుపులో దాచుకున్న స్వామి, తిరుమాలిరం షోలే నగరంలో పరిపూర్ణముగా కొలువై ఉన్న స్వామి, ఆ శ్రీయపతి యొక్క దివ్యపాద పద్మములను సేవిస్తూ అపరిమితమైన భక్తి పారవస్యముతో నేను కీర్తించగా నన్ను అనుగ్రహించి రక్షిస్తున్నాడు. చూడండి చూడండి, ఓహో! 7వ పాశ్రం. కాపాడు స్వామి అంటూ అజ్ఞానమును పోగొట్టుకున్న ఋషులు, జ్ఞానవంతుడు అయిన బ్రహ్మదేవుడు, శివుడు, ఇంద్రుడు మొదలైన దేవతలు అందరూ కీర్తిస్తుండే స్వామి కొలువై ఉన్న మహిమాన్వితమైన కొండలు ఆ తిరుమల తిరుపతి మరియు ఈ తిరుమాలిరం షోలే కొండలే. 8వ పాశ్రము. అన్ని వేళలా ఈ సమస్త సృష్టికి అద్వితీయమైన మూల కారణమై ఆ వైకుంఠంలోని క్షీరసాగరంలో కొలువై ఉన్న స్వామి, ఈ గొప్ప మాయ ప్రపంచంలోకి వచ్చి తిరుమాలిరం షోలై ఈ చెల్లని వెంకటాద్రి మీద కొలువై ఉన్నట్లుగా నా తల మీద ఉండిపోయి, నా ఆత్మలో నిండిపోయి, నా మనసును ఒక్క క్షణము కూడా విడిచి ఉండడం లేదు. 9వ పాశ్రము. యుగపురుషుడు తాను ఒక్కడే అనబడే అద్వితీయుడు. ప్రతి యుగములోనూ తన సంకల్ప బలమంతో ఈ లోకములన్నింటినీ సృష్టించి కాపాడే సంహరించే స్వామి, అందమైన చల్లని తిరుమాలిరం షోలేలో కొలువై ఉన్న సముద్రవన్నపు స్వామి యొక్క చెయ్యిని ఎప్పటికీ విడిచిపెట్టకు మనసా. నా శరీరము, నా ఈ ప్రాణము నశించినా నువ్వు ఎప్పటికీ క్షేమంగా ఉండిపోవచ్చును. 10వ పాశ్రము. తిరుమాలిరం షోలే నగరంలో నివసించే నా స్వామి, కనిపించే ఈ ప్రకృతిలోని పంచభూతములై ప్రాణమున్న ఈ శరీరములోని 5 జ్ఞానేంద్రియ కర్మేంద్రియములై నా ఆలోచనలలో ఉండి నన్ను రక్షిస్తున్న నా స్వామి, ఈ ప్రకృతి వలన వచ్చే ఈ అహంకార మమకారములను నీ మహిమతో నాశనము చెయ్యవయ్యా. 11వ పాశ్రము. అహంకార మమకారములతో నిండిపోయి ఉన్న మనస్సును 5 ఇంద్రియములను చెడగొట్టుకొని అంతా తానే అంటూ భక్తితో ఆ స్వామిని చేరిన నమ్మాళ్ళవారు తుమ్మెదల తోటల కురుకాపురి నగరంలోని శటకోపులు చెప్పిన అర్ధవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారి అహంకార మమకారములు నాశనమవ్వగా ఆ తిరుమాలిరం షోలే పర్వతమునకు వెళ్ళి రాగలరు. తిరువైమొళి 10వ పత్తులోని 8వ భాగం యొక్క అర్థము. 1వ పాశ్రము. నా మనస్సులోన నిండుగా కొలువై ఉన్న స్వామి వచ్చి చేరిన కొండ తిరుమాలిరం షోలే అని అనుకుంటూ ఉండగానే మణిమాణిక్యములను ఒడ్డుకు తోసే నీరు నిండిన కావేరీ నది దక్షిణపు ఒడ్డుకు వచ్చి వెళ్ళి తిరుపేరు నగరములోన చేరిపోయెను. 2వ పాశ్రము. ఆ మేఘములు, ఆ సముద్రములు, ఆ పర్వతములు, ఈ 7 లోకములను మింగినా కూడా కడుపు నిండని పరిపూర్ణుడిని నేను ఆశ్రయించినందువలన ఆ తిరుపేరు నగరములో కొలువై ఉన్న స్వామి నిన్ను వదలను అని అంటూ ఇప్పుడు వచ్చి నా మనసులో నిండి చేరిపోయాను. 3వ పాశ్రము. జన్మలను పోగొట్టే స్వామిని నేను ఆశ్రయించడం వలన ఈ ప్రపంచంలో ఈ సంసారమును వచ్చే దుఃఖములన్నిటికీ కారణమయ్యే బాధలు నన్ను చేరలేకపోవడంతో గాలిగోపుర ప్రాకారములు చుట్టిన తిరుపేరు నగరంలో కొలువై ఉన్న స్వామి దివ్యపాద పద్మములను చేరడము ఇప్పుడు నాకు చాలా సులభము అయినది. 4వ పాశ్రము. ఎంత సులభమైనదో అని అనుకుంటూ నా కన్నులు ఆనందముతో వర్షించగానే ప్రశాంత చిత్తుడిని అయి పరవశించిన నాకు చిలకలు తిరగాడే తోటల చుట్టూ ఉన్న తిరుపేరు నగరంలో కొలువై ఉన్న స్వామి తేజవంతమైన ఆ పరమాకాశములోని తన పరమపద వైకుంఠమును నాకు ప్రసాదించెను. 5వ పాశ్రము. తేనెకారు పూల తోటలు నిండిన సుందరమైన తిరుపేరు నగరములో కొలువై ఉన్న స్వామి నాకు ఇప్పుడు ఆ వైకుంఠమును ఇవ్వాలి అని తలిచి మాంసము నిండిన ఈ శరీరములోకి చేరి
నాతో కలిసిపోయి నన్ను బాధపెట్టే నా పాప కర్మములన్నిటినీ పోగొట్టెను. ఆరవ పాసరము. తిరుపేరు నగరంలోని నా స్వామి, ఆ తిరుమాలిరం షోలే కొండపైన కొలువై ఉన్న దేవాది దేవుడు ఇప్పుడు నీతో ఉండిపోతాను అని చెప్పి నా మనసులోకి రాగానే అమృతమును తాగినంత గొప్పగా నేను గర్వపడుతున్నాను. ఏడవ పాసరము. తాగిన మైకముతో నిండి ఉన్న నాకు ఇకపై ఏ లోటు ఉండదు. సేవ చేసే భాగ్యము ఎక్కువైనందున నా అంతరంగము పొలకరించిపోతూ ఉండగా తుమ్మెదలు తిరగాడే గొప్ప తోటలు ఉన్న తిరుపేరు నగరంలో కొలువై ఉన్న నా స్వామి, నువ్వు ఎన్నటికీ నా కన్నులను వీడిపోలేవు అంటూ గర్వముతో ఆ స్వామిని నిండుగా చూడగలుగుతున్నాను. ఎనిమిదో పాసరము. నా కన్నుల నుండి వీడిపోలేవుడు అన్న బలమైన నమ్మకం నా మనసులోకి చేరగానే మెరిసే బంగారపు మేడలు కలిగి ఉన్న తిరుపేరు నగరంలో కొలువై ఉన్న స్వామి అతి సూక్ష్మమైన అణువు అయి సప్తస్వరములలోని స్వరమై ఉన్న సర్వేశ్వరుడు ఇప్పుడు నాకు మంచి మిత్రుడు అయ్యను. తొమ్మిదో పాసరము. పెద్ద పెద్ద కొండల వంటి మేడలు కలిగిన తిరుపేరు నగరంలో కొలువై ఉన్న స్వామి, ఇంతకుముందు నన్ను బయటవాడిగా చూసి నన్ను దూరముగా ఉంచిన స్వామి దయతో నన్ను అనుగ్రహించి ఇప్పుడు నన్ను తన వాడిగా చేసుకుని నా లోపల ఉండిపోయి ఏమి చేస్తున్నాడో ఏమో. పదో పాసరము. వేదాంతులు సుఖపడే తిరుపేరు నగరంలో కొలువై ఉన్న స్వామికి మనస్ఫూర్తిగా సేవ చేసే భక్తుల వద్ద ఏ దుఃఖములు నిలబడవు అని తెలుసుకున్న నేను ఆ స్వామి దివ్యపాద పద్మములకు కైంకర్య సేవను చేసే గొప్ప భాగ్యమును పొందగలిగాను. 11వ పాసరము. విశాలమైన పొలములతో చుట్టి జ్ఞానవంతులు సుఖపడే తిరుపేరు నగరంలోని స్వామిని పూజించే భక్తుల వద్ద ఏ దుఃఖములు నిలబడవు అని అంటూ కురుకాపురి నగరంలోని షటకోపులోని నమ్మాళ్ళవారు ద్రవిడ భాషలో చెప్పిన అర్థవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారు తమ జీవిత తదనంతరమున తేజవంతమైన ఆ పరమపద వైకుంఠమునకు చేరగలరు. తిరువాయిమొళి 10వ పత్తులోని 9వ భాగం యొక్క అర్థము. మొదటి పాశ్రము. ఆనంద స్వరూపుడు అయిన నా స్వామి ఆ శ్రీమన్నారాయణుడి భక్తులను చూసిన ఆనందములో ఆకాశములోని కారు మబ్బులు భేరి వాయిద్య ధ్వనులు చేస్తుండగా లోతైన కడలిలోని అలల తరంగములు చేతులెత్తి ఆనంద తాండవము చేస్తూ ఉంటాయి. రెండవ పాశ్రము. ఆ శ్రీమన్నారాయణుడి భక్తులను చూసిన ఆనందములో నీరు నిండిన సముద్రములు పెద్దగా శబ్దము చేస్తూ ఉంటే ఎత్తైన ఆకాశములోని నిండు నీటి మేఘములు బంగారు కలసముల నిండా నీరు నింపి మరుపు తోరణములతో అలంకరిస్తూ ఉంటాయి. మూడవ పాశ్రము. భూమిని కొలిచిన వామనుడి భక్తులకు మునులు ఎదురుగా వచ్చి ఆ వైకుంఠమునకు వెళ్ళే దారి ఇదే అంటూ దారి చూపిస్తుండగా పైలోకములోని వారు ఇరువైపులా నిలబడి పూల వర్షమును కురిపిస్తూ ఉంటారు. నాలుగవ పాశ్రము. అలల తరంగపు సముద్రఘోష వంటి మంగళ వాయిద్యముల మధ్యన ద్వాదశాదీచులు వారి చేతులతో మాధవుడున్న ఆ వైకుంఠమునకు వెళ్ళే దారిని చూపిస్తూ ఉంటే దారి మధ్యలో ఉన్న దేవతలు వారికి విశ్రాంతినిచ్చే చోటును ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఐదవ పాశ్రము. ఆ మాధవుడి భక్తులను చూస్తూ కిన్నెరలు గంధర్వులు వేదోచ్చరణతో యాగఫలపు గీతములను పాడుతూ ఉండగా దయచేయండి, మా ఆతిథ్యమును స్వీకరించండి అంటూ దేవతలు ఆహ్వానిస్తూ ఉంటారు. ఆరవ పాశ్రము. యాగఫలమును సమర్పించిన మీరు మా చక్రధరుడి భక్తులు, అందుకే మీరు ఈ స్వర్గమును మీకు నచ్చినట్లుగా ఏలుకోవచ్చు అని శంఖధ్వనితో పాటు బేరి వాయిద్య ధ్వనులు అంతటా మ్రోగుతుండగా సుగంధ చందన పరిమళ ధూపములతో ప్రశాంత చూపుల దేవతలు ఆప్యాయతతో దీవిస్తూ ఉంటారు. ఏడవ పాశ్రము. లోతైన పాలకడలిలో పవలించిన ఆదిదేవుడు ఆ కేశవుడు విలసిల్లే దివ్యకాంతుల రత్న కిరీటముతో కుడందన నగరములో కొలువై ఉన్న స్వామికి అంతరంగ భక్తులై వస్తున్న వారిని దేవతామూర్తులు దీవిస్తూ ఉండగా మరుత్తులు వసువులు మంగళహారతులు పాడుతూ
చాలా దూరము వరకు వెంట వస్తూ ఉంటారు. 8వ పాశ్రము. అద్భుత కాంతుల ఆనంద ప్రవాహపు ఆ దివ్య వైకుంఠములోనికి ప్రవేశించడానికి ముందుగా గోవిందుడికి అంతరంగిక భక్తులు మీరేనా అని అంటూ కిరీటమును ధరించిన దేవతలు ఒక్కొక్కరుగా ఎదురు వచ్చి కుశలము అడుగుతూ అలంకరించిన గొప్ప దివ్య ప్రాకారపు ధ్వజస్తంభ గోపురము వద్దకు తీసుకుని వెడతారు. 9వ పాశ్రము. ఈ వైకుంఠమునకు చేరడము మీ భూలోకవాసులకు గొప్ప వరము. గొప్ప భాగ్యవంతులు అయిన మీరు ఇప్పుడు మా వైకుంఠవాసులు, దయచేయండి మా వైకుంఠానికి అని అంటూ ఆ వైకుంఠ ద్వారము వద్ద ఉన్న దేవతలు అంటూ ఉండగా, వైకుంఠములో ఉన్న ఋషులు, మోక్షమును పొంది కైంకర్య సేవ చేస్తున్న ముముక్షువులు ఆనందముతో స్వాగతం పలుకుతూ ఉంటారు. 10వ పాశ్రము. అక్కడ ఉన్న గొప్పవారు స్వాగత సత్కారములను చేస్తూ పూర్ణ కుంభముతో ఎదురుగా వచ్చి షటగోపము పెట్టి శ్రీచూర్ణ తిలకమును దిద్ది, ఎంతో గొప్ప పుణ్యఫలమున మీరు ఇక్కడికి రాగలిగారు అంటూ ఆ భక్తుల పాదములను కడుగుతారట. 11వ పాశ్రము. ఆ శ్రీయపతియే ఎదురుగా వచ్చి ఈ దేవతలతో కలిసిపోయి అంతులేని ఆనంద ప్రవాహములో నిత్యులై జీవించండి అంటూ తిరుమామణి మంటపమునకు తీసుకుని వెళ్ళును అని పూల తోటల కురుకాపురి నగరములోని షటకోపులు అనే నమ్మాళ్ళవారు చెప్పిన వ్యాకరణపూర్వక అర్థవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారు ఈ మహదానందమును పొందగలరు. తిరువాయిమొళి 10వ పత్తులోని 10వ భాగం యొక్క అర్థము. మొదటి పాశ్రము. ఓ సత్యసంకల్ప, ఓ సర్వేశ్వర, ఓ అంతర్యామి, నీలమణి కాంతుల పగడపు పర్వతమా, ఒంటరిని అయిన నాకు దివ్య అనుభూతిని పంచి ఇవ్వాలి అని వచ్చి నాకంటే ఎక్కువగా నన్ను అభిమానిస్తూ నా పరిపూర్ణ ప్రాణమై ఉన్న నా స్వామి, నన్ను మోసము చెయ్యకయ్యా. 2వ పాశ్రము. నీ శ్రీవక్షముపై నిండి ఉన్న పరిపూర్ణమైన తల్లి శ్రీ మహాలక్ష్మి పైన ఒట్టేసి చెబుతున్నా, స్నేహము చేసిన నాతో నీ ప్రాణములు వేరు కానట్లుగా ఒకటిగా చేసి నన్ను స్వీకరించిన స్వామి, మోసము చెయ్యక నన్ను రమ్మని పిలవవయ్యా. 3వ పాశ్రము. నీ నాభిలోని కమలములోని ఆ బ్రహ్మదేవుడికి, ఆ శివుడికి, ఆ ఇంద్రుడికి, ఆ దేవతలందరికీ నీవే ఆత్మ అయి ఉన్నవాడివే. నువ్వే వచ్చి నన్ను పిలవవచ్చు కదా. స్వచ్ఛమైన ఓ నీలమణి మాణిక్యమా, నా ఆత్మ పట్టుకున్న కొమ్మవై ఉన్న నీకన్నా నేను వేరే ఏమీ ఎరగనయ్యా. 4వ పాశ్రము. అందమైన చల్లని ఈ గొప్ప ప్రకృతి, దానిపై ఉన్న ఈ ప్రాణుల నిర్వహణ అంతా నీదే కదా. ఆ ఆకాశమునకు వైవిధ్యభరితమైన ఈ అగ్నికి, ఈ బ్రహ్మాండంలోని వారందరికీ నువ్వే కదా బ్రహ్మదేవుడివి. ఇంత గొప్పవాడివి అయిన నువ్వు నాలో ఉండిపోతే జాగ్రత్తగా నేను చూసుకోగలిగానా లేదో. 5వ పాశ్రము. అమృతము వలె నాకు తృప్తినిచ్చే నా స్వామి, నన్ను దూరము చేసి నువ్వు బయటికి పోవాలి అని అనుకుంటే ఆ తర్వాత నేను ఎవరి గురించి బతకాలయ్యా. నాది అన్నది ఇక్కడ ఏమున్నదయ్యా, నేను అనేది ఇప్పుడు ఏమున్నదయ్యా. ఇనుమును కరిగించి ద్రవముగా చేసినట్లు నా పరిపూర్ణమైన ఆత్మను పూర్తిగా కరిగించి నా తపన తీరినట్లు నన్ను చేపట్టవయ్యా. 6వ పాశ్రము. రెల్లు పూల వంటి ఓ మణివర్ణుడా, నీకు తగినట్లుగా ఉన్న లక్ష్మీదేవికి ఇష్టమైన వాడా, ఈ మానవ శరీరంలో ఉన్న నా ఆత్మను అభిమానించి నా మనస్సుకు శాశ్వతమైన భాగ్యమును ప్రసాదించిన దేవాదిదేవా, అనుభవించమని అమృతమును అందించినట్లుగా అందించిన గొప్ప భాగ్యమును నేను తృప్తి తీరా అనుభవించాను స్వామి. 7వ పాశ్రము. అందమైన పుష్పపుత్రిక లక్ష్మీదేవికి ఇష్టసకుడా, నల్లని కొండ వంటి ఈ పెద్ద భూమిని 2 పెదవుల మధ్యన కరిచి పట్టుకొని నీటి నుండి పైకి లేపి కొమ్ముపై ఉంచిన సుందర వరాహమా, నల్లని క్షీరసాగరమును చిలికిన స్వామి, అభిమానించిన నిన్ను ఎలా పోనివ్వగలనయ్యా. 8వ పాశ్రము. సాటిలేని గొప్ప అధికారణుడా, ప్రాణుల పాపపుణ్యములు అనే రెండింటి గురించి మొత్తము ఈ ముల్లోకములు అనే ఒక పెద్ద పొదను సృష్టించి ఆ పొదలో దాగున్న స్వామి,
నిన్ను నా ప్రాణము కంటే ఎక్కువగా చూసుకునే భాగ్యమును పొందిన నేను నిన్ను ఎలా వదులుకోగలను? 9వ పాశ్రము. భోగభాగ్యములతో నిండి ఉన్న ఈ ప్రకృతిలోని అన్నిటికీ ప్రధానమై కింద పైన అన్ని వైపులా వ్యాపించిన అనంత ప్రాణకోటికి మూలమై ఉన్న సర్వేశ్వర, మహిమాన్వితమైన ఈ సృష్టి మొత్తానికి మూల కారణమై ఉన్న స్వామి, నిన్ను నేను ఎప్పుడు వచ్చి చేరగలను? ఈ గొప్ప ప్రపంచంలోని ప్రకృతిలో కింద పైన అన్ని వైపులా నిండిపోయిన చైతన్యమై దివ్యకాంతుల జ్ఞానానందపు వెలుగులతో వెలిగిపోతూ నాలో పూర్తిగా నిండిపోయి ఉన్న నా స్వామి, నా కోరిక తీరినట్లు నన్ను నీలో కలుపుకున్నావు కదయ్యా, ధన్యుడనైతిని తండ్రి. 11వ పాశ్రము. రుద్రాదులతో కలిసి ఉన్న శ్రీహరిని నన్ను నీలో కలుపుకో అని కోరిక నిండిన హృదయముతో గొంతెంతి పిలుస్తున్న నమ్మాళ్ళవారుడి ఆర్తి తీరునట్లు తన వైకుంఠమునకు తీసుకుని వెళ్ళిన స్వామి గురించి కురి నగరములోని షటకోపులు అనే నమ్మాళ్ళవారు అమితమైన భక్తి పారవస్యముతో చెప్పిన అర్ధవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ చివరి 10 పాశ్రములను మనస్ఫూర్తిగా చదవగలిగిన వారు ఈ భూమిపైన మానవులుగా పుట్టి ఉన్న వారు దేవతలతో సరిసమానమై ఉండగలరు. ఇది నమ్మాళ్ళవారు నాలాయిర దివ్య ప్రబంధములోని తిరువాయిమొళిని రచించిన నమ్మాళ్ళవారు చెప్పిన అభిప్రాయము. తిరువాయిమొళి సమాప్తము. నమ్మాళ్ళవారి దివ్యపాద పద్మములకు నమస్కారములు.